హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఊటీలో ఉన్న టీ ఫ్యాక్టరీ అనమాట అండి. సో టీ ఫ్యాక్టరీ అంటేనే ఊటీ, లైక్ ఊటీలో మాత్రమే స్పెషల్ అని అంటారు. ఎందుకో తెలీదు, ఇక్కడ రకరకాలమైన టీ ఫ్లేవర్ ప్యాకెట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టరీలో మనము వెళ్ళొచ్చు, చూడొచ్చు, టీ పౌడర్ ఎలా రెడీ అవుతుందో కూడా చూడొచ్చు. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దామా? చలో. I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love conquest. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక ట్యాగ్ ఇస్తారనమాట అండి కింద పార్కింగ్ దగ్గర. సో అండ్ ఇది వచ్చి మనకి అడ్వెంచర్స్ అనమాట. అడ్వెంచర్స్ అంటే ఆల్మోస్ట్ మీకు చూపించాను ముందు ఒక ఊటీ వీడియో వ్లాగ్స్ చేసేటప్పుడు. సో ఏమేమి కవర్ చేయాలన్నప్పుడు ఆ అడ్వెంచర్స్ అడల్ట్ అండ్ చైల్డ్ రెండు ఉన్నాయి ఆ అడ్వెంచర్స్. సో దాని ఆపోజిట్లోనే ఈ టీ ఫ్యాక్టరీ అనేది అనమాట. సో టీ ఫ్యాక్టరీ అంటే ఈ తెచ్చిన ఆకులు ఉంటాయి కదా, సో ఆకులు కోస్తారు కదా. నేను అనుకున్నాను ఎండిపోయినవి తీసుకొస్తారేమో, డ్రైడ్ అనుకున్నాను. కాదండి, పచ్చి ఆకులు లైక్ గ్రీన్ లీఫ్ టీ లీవ్స్ తీసుకొచ్చి సో రెడీ చేస్తారు. చాలా వింతగా అనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొడితే కనుక నేను అప్డేట్ చేసిన ఏ వీడియోని మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నన్ను సపోర్ట్ చేయండి. ట్రావెలింగ్ అండ్ షాపింగ్ వ్లాగ్స్ అన్నీ వేస్తున్నాను. ఈ ఊటీ వ్లాగ్ వచ్చి నేను వెళ్ళింది మే నెలలో, సో స్లోగా వేస్తున్నాను. ఇప్పుడు ఈ వెదర్ ఏంటి ఇట్లా ఉందని అని అనుకోవద్దు. రైనీ సీజన్లో అయితే ఆల్మోస్ట్ మనకి జల్లులు, వెదర్ క్లౌడీగా ఉంటుంది. అండ్ మనకి ఒకసారి వెదర్ వెళ్ళేటప్పుడు ఏ సీజన్లో మీరు వెళ్ళిన ఒకసారి వెదర్ అయితే ఎంత ఉందని గూగుల్లో సెర్చ్ చేసుకుని వెళ్ళండి. మోస్ట్లీ నా సజెషన్ ఏంటంటే మే ఎండింగ్, మే మిడిల్. ఎందుకంటే ఊటీ అంటేనే కూల్ ప్లేస్. మనం ఆల్మోస్ట్ మన ఇళ్ళల్లో ఇక్కడ ఉండి హీట్ ఎక్కి లైక్ సమ్మర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కూల్ వెదర్ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. బట్ మేము వెళ్ళినప్పుడు టూ మచ్ హాట్ ఉంది. 25కి వెళ్ళిందనమాట. ఎప్పుడు అంత లేదంట, యాక్చువల్లీ 15 అట్లానే ఉంటుందంట. 15, 13 లైక్ అట్లా 15, 16. సో ఇప్పుడు మనమైతే టీ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే ఈ పింక్ కలర్ ట్యాగ్ అనేది కింద పార్కింగ్ దగ్గర ఉంటుంది కదా, సో అది వేసుకున్నా వెళ్తారంట, వేసుకోకపోయినా కూడా వెళ్తారంట. కానీ చాలామంది అన్నారు అది వేసుకోవాలంటే కిందకి వెళ్ళి చాలామంది వెళ్ళి తెచ్చుకున్నారు మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి. అండ్ ఫ్యాక్టరీలోకి వెళ్ళాలి అంటే ఇది ఒక టికెట్ తీసుకోవాలి, 20 రూపీస్. ఆఫ్ అడల్ట్కి ఒక రేటు, చైల్డ్కి ఒక రేటు. ఇదంతా పెద్ద క్యూ అనమాట. మంచి సమ్మర్, ఎండ టైంలో చిన్నపిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఆ టీ పౌడర్ ఏంటి, ఈ ఫ్యాక్టరీ అంటే ఏంటి, ఏం ఫేమస్. సో ఈ ఊటీ అంటేనే టీ ఎస్టేట్. టీ ఫ్యాక్టరీలకి టీలకి పెట్టింది పేరు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్ టీ పౌడర్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. అరోమా, హెల్త్కి, మైగ్రేన్కి, లైక్ ఇంక మనం చెప్పక్కర్లేదన్నమాట. సో షుగర్కి ఒకటి, లైక్ థైరాయిడ్కి ఒకటి, ఇట్లా ఏవేవో ఫ్లేవర్స్ అనమాట అండి. మసాలా టీలు, అల్లం టీలు, హనీ టీ, చాక్లెట్ టీ. లైక్ చాక్లెట్ టీ పౌడర్ అయితే మై ఫేవరెట్. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా క్రౌడ్ అయితే ఉంది. అండ్ ఆ సైడ్స్లో లైక్ ఎక్కడెక్కడో లైక్ బ్రిటిష్ టైంలో కూడా ఎక్కడి నుంచో వచ్చి బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చి మంచి టీ అనేది టేస్ట్ చేసి అంత ఫ్లేవర్డ్, అంత హ్యాపీనెస్ని, సో వాళ్ళకి సంబంధించింది ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మనం ఎప్పుడెప్పుడు ఏ ఇయర్లో ఏ రాణులు ఏ రాజులు తాగారో, ఎప్పుడెప్పుడు డెవలప్ అయిందో, కొన్ని సర్టిఫికేట్స్ కూడా వచ్చినాయి. సో అవన్నీ పెట్టారు. మనం ఇవన్నీ చదువుకుంటే అలా ముందుకెళ్ళిపోదాం. చలో.
సో ఇప్పుడు మనం చూసాం కదా వాళ్ళకి కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ వాళ్ళ సైన్స్ ఇట్లా అలా అన్ని చిన్న చిన్న బొమ్మలు చూసాం. అండ్ ఇది పౌడర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యే ముందు చెప్పాను కదా పచ్చడి చక్కటి ఆకులు టీ ఆకులు పచ్చిగా ఉన్నాయి, పచ్చిగానే కోసేసి తీసుకొచ్చి వేసేస్తారండి. నేనేమనుకున్నానంటే ఎండిపోతాయేమో, డ్రై అయిపోతాయి కదా, ఎందుకంటే లైక్ చాలా బాగుంటాయి మంచి బుషీగా గ్రీనరీగా, అదొక లైక్ నార్మల్ పచ్చివాసనే వస్తాయి అవి, లైక్ గోరింతాకు స్మెల్ ఎట్లా వస్తుందో అలా వస్తాయి అన్నమాట. నేను మున్నార్ వెళ్ళినప్పుడు కూడా నేను టీ ఎస్టేట్స్ దగ్గరికి యాక్చువల్లీ వెళ్దాం అనుకుంటే ఇక్కడ ఎలా లేదనమాట. నార్మల్గా టీ ప్లాంట్స్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీసేసుకుని వచ్చేసాను నేను అక్కడ. సో ఇలా మొత్తం ఆకులన్నీ వేసేసాయి అనమాట. పైన వెళ్ళే మూమెంట్ అది ఉంది చూసారా, ఆకులన్నీ లైక్ తీసుకెళ్ళి వేస్తూ వేస్తూ తీస్తూ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఆవిడేమో అందులో ఆకులు తీసివేస్తుంది అండ్ ఇక్కడ ఒక చిన్న గొడవ ఆర్గ్యూ అనేది జరుగుతుంది. అండ్ మేమైతే లైక్ ఇంకా ముందు చాలా బాగుంటుందంట కొన్ని యూట్యూబ్ వీడియోస్లో చూసాం అనమాట. అండ్ పిల్లలు అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. అండ్ ఇవన్నీ చదువుకుంటూ వెళ్తూ ఉంటే బోర్ కొట్టదు. సో ఒక్కొక్క డిఫరెంట్ స్టోరీ అనేది మెన్షన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ అనిపించింది. వీళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ షీల్డ్స్ లైక్ ఇవి పోల్చుకుంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఉండే పెద్ద గొప్ప ఏం కాదు, బట్ ఈ ఫ్యాక్టరీ చాలా ఫేమస్ అంట. అండ్ లైక్ మనకి ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి దింపుతారు. అండ్ ఇవంతా లైక్ ఆవిడ వీళ్ళందరూ లైక్ ఆ ఆకులు తీసుకొచ్చి ఆ బాక్స్లో వేస్తే ఆ బాక్స్లో అదంతా మూవ్ అయింది ఏమవుతుందంటే ముందు తీసుకెళ్ళి వంపుతుంది. సో ప్రాసెస్ అన్నది చూడండి, అదిగో చూసారా అలా వేస్తుంది అనమాట. ఆ బాక్స్లోంచి లీఫ్ ఈ టీ ఆకులు అందులో వేస్తే మనం తొందరగా వెళ్ళిపోదాం, పుష్ చేసుకుని వెళ్తే ముందుకెళ్తే జనాలు తిడతారని సో స్లోగా వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ చిన్న గొడవ ఏదో అయింది తోపులాటలో తమిళ్ వాళ్ళని. అండ్ మళ్ళీ దగ్గర నుంచి జూమ్ చేసి తీస్తున్నాను. అండ్ ఇలా బాక్సెస్లో ఆవిడ అక్కడ నుంచి వేస్తుంది కదా, ఇలాగా తీసుకొచ్చి ఈ బాక్స్లో ఈ లీవ్స్ అన్నది ఈ బాక్స్లోకి వేసేస్తే అవి పైనుంచి కిందకు ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఎవ్రీ బిట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు, చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ లైన్గా కంటిన్యూగా వేసాను నేను. సో చూడండి మీరు, ఓకేనా.
సో అదనమాట ఫైనల్లీ అంత ప్రాసెస్ అయితే కానీ ఇలా టీ పౌడర్ అన్నది ఇలా రెడీ అవ్వదు అనమాట. ఫైనల్లీ ఇన్ని మిషన్స్ అంత కష్టపడి ఆ మిషన్స్ అంత వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుని ఒక డిఫరెంట్ బ్యాగ్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకుని అండ్ ప్యాకేజ్ చేస్తారు. అండ్ ఇవే ప్యాకెట్స్ మన ఇక్కడ బయట సేల్ చేస్తున్నారు అనమాట. అక్కడ టీ పౌడర్ కూడా ఇస్తున్నారు. అంటే ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తారంట. ఆ ఫ్లేవర్స్ యాడ్ చేసేసి అవి బ్యాగ్స్లో కలెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఆ కలెక్ట్ అయినవి డిఫరెంట్ లైక్ చెప్పాం కదా, కొన్ని చాక్లెట్, ఇలాచీ, అల్లము, లెమను. సో ఇట్లాంటి ఫ్లేవర్ అన్నది ఎలా కలెక్ట్ చేస్తారన్నది నాకు తెలియదు. డిఫరెంట్ బ్యాగ్స్లో అయితే పడుతున్నాయి. బట్ టీ ఇప్పుడు దాకైతే నాకు అస్సలు నచ్చదు. యాక్చువల్లీ ఇక్కడ తాగిన తర్వాత నాకు టీ మంచి ఫ్లేవర్ నచ్చి నేను కొన్ని ప్యాకెట్స్ అయితే కొనుక్కున్నాను. ఎప్పుడైనా లైక్ హెడేక్గా ఉన్న మంచి రైనీ సీజన్లో మంచి చాక్లెట్ ఫ్లేవర్ ఆఫ్ టీ అయితే తాగితే చాలా బాగుంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే లైక్ ఇలాచీ అండ్ మసాలా టీ ఒకటి ఉంది, చాక్లెట్ చాలా బాగుంది, ట్రై చేయండి మీరు. అంటే ఇంకా చాలా ఫ్లేవర్డ్ ఉన్నాయి, అల్లము, హనీ, ఇలాచీ అండ్ లైక్ షుగర్ లెవెల్స్కి, ఈ లైక్ నీ ప్రాబ్లమ్స్కి ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే ప్యాకెట్ 250, 300, 350 ఇట్లా ఉన్నాయి. ఇలా బయట ఒక లైక్ స్టోర్ అన్నది ఉంది. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. వెళ్ళినప్పుడు ఊటీకి వెళ్ళినప్పుడు మాత్రం టీ ఫ్యాక్టరీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో చూసారు కదా ఎంత లైక్ ఫైన్గా పౌడర్ అయ్యి బయటకు వచ్చిందో. ఆ గ్రీన్ లీవ్స్ టీ ఆకుల్ని తీసుకెళ్ళి వేసిన తర్వాత పైనుంచి మిషన్ అన్నది ప్రాసెస్ ఎట్లా వచ్చిందో. సో దట్స్ ఇట్ అండి. హోప్ మీ అందరికీ వీడియో డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కన కూడా లైక్ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి కూడా వెళ్దాం మనం. నెక్స్ట్ వీడియో అయితే నేను అదే వేస్తాను. అండ్ డిఫరెంట్ చాక్లెట్స్ మిషన్ అనేది ఎలా తయారవుతుందో కూడా, సో డిఫరెంట్ ఫ్లేవర్ ఆఫ్ చాక్లెట్స్ చూద్దాము. అండ్ ఈ స్టోర్లో చాక్లెట్స్ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ అరోమా ఫ్లేవర్ ఆయిల్స్ అనమాట. బాడీకి, హెయిర్కి, మైగ్రైన్కి, హెడేక్కి, నీ ప్రాబ్లమ్స్కి, ఎవ్రీథింగ్. సో మేమైతే వేరొక ప్లేస్కి వెళ్ళిపోతున్నాము. అండ్ ఒకే డ్రెస్తో ఇన్ని వీడియోస్ వస్తున్నాయని అని అస్సలు అనుకోవద్దు. ఒకే రోజున చాలా కవర్ చేసాము. అండ్ నెక్స్ట్ మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోదాం, అది కూడా పక్కనే ఉంది. సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.